గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా RC16 సెట్స్ పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఉప్పెన తర్వాత ఎంతో కాలం వెయిట్ చేసి మరీ ఈ సినిమా చేస్తున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మైసూర్లో మొదలవగా రామ్ చరణ్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా కోసం సంగీత దర్శకుడిగా బుచ్చిబాబు పట్టుబట్టు మరీ రెహమాన్ను తీసుకొచ్చాడు. ఇప్పటికే రెహమాన్ అదిరిపోయే ట్యూన్స్ కూడా రెడీ చేసినట్లుగా బుచ్చిబాబు చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఈ ప్రాజెక్ట్ నుంచి AR రెహమాన్ తప్పుకున్నాడనే రూమర్స్ మొదలయ్యాయి. అంతేకాదు రెహమాన్ ప్లేస్లో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ను తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కానీ ఇలాంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. రెహమాన్ ప్లేస్ని దేవిశ్రీ ప్రసాద్ రీప్లేస్ చేస్తున్నాడనే వార్తల్ని రూమర్స్ అంటున్నారు. మేకర్ సైడ్ నుంచి కూడా ఈ విషయంలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి RC16 మ్యూజిక్ డైరెక్టర్ మార్పు రూమర్స్లో ఎలాంటి నిజం లేదని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాను వీలైనంత త్వరగా షూటింగ్ ఫినిష్ చేసి ఇదే ఏడాదిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది. త్వరలోనే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రానుంది. మరి గ్లోబల్ స్టార్ని బుచ్చిబాబు ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.